తెలుసు పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంబీ యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనవి ఏంటంటే పోలీసు తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా రాంగ్ రూట్లో హైవే మీద రాంగ్ రూట్లో కావచ్చు, పట్టణంలో కూడా ఎక్కడైతే మనకు 4 వేస్ ఇచ్చినప్పుడు మంచి ఎవరి వే వాళ్ళకు కల్పించినట్లు ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఈ విధంగా కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళ మీద ఎంవీ యాక్ట్లో ఉన్నటువంటి ఉల్లంఘనల కింద వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మొత్తం కూడా రాంగ్ రూటు, ఓవర్లోడింగ్, ట్రిపుల్ రైడింగ్ బైక్స్ మీద కావచ్చు, ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ 3 అంశాల్లో మనం సీరియస్గా ఉన్నాం. సో దీని అంతటికి కూడా మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజలందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి. సో ఈ దాన్ని మీరు ప్రగాఢంగా తీసుకొని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ గడియ దాటి ప్రమాదం బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.